హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒంగోలులోని మంగమూరు రోడ్ దగ్గర ఉన్నాము. మంగమూరు రోడ్ దగ్గర ఇప్పుడు మంగమూరు రోడ్ దగ్గర మనం స్ట్రైట్గా వెళ్లకుండా లెఫ్ట్ సైడ్ వెళ్తున్నాము. లెఫ్ట్ సైడ్ వెళ్ళి ఎన్టీఆర్ పార్క్ ఉంది కదా, ఎన్టీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళి ఎన్టీఆర్ పార్క్ దగ్గర నుంచి సుజాత నగర్లోకి వెళ్ళి సుజాత నగర్ తర్వాత మళ్ళీ సమతా నగర్ వెళ్తున్నాము. సమతా నగర్ తర్వాత మళ్ళీ విరాట్ నగర్ వెళ్ళి విరాట్ నగర్ నుంచి మళ్ళీ శ్రీనివాస కాలనీ నుంచి మా ఇంటి సైడ్ వెళ్తున్నాము. ఈరోజు సన్ చూడండి, చాలా బాగుంది. ఇక్కడ వర్షం పడలేదు ఈరోజు, కానీ ఈ సైడ్ నుంచి మనం వీడియో తీసేటప్పుడు సూర్యుడు మాత్రం చాలా తీవ్రంగా ఉన్నాడు. టైం వచ్చేసి 5:30 అన్నమాట. మేము ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాము. మామూలుగా ఎప్పుడు మెయిన్ రోడ్ మీద వెళ్తాం కదా, అటు వెళ్ళకుండా ఇటు వేరే లైన్స్ ఎక్స్ప్లోర్ చేద్దామని ఇటు వెళ్తున్నాము. ఈ వీడియో మాత్రం చాలా బాగా వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ లైన్ వచ్చేసి కరెక్ట్గా మన సిగ్నల్ పక్క లైన్ అన్నమాట. ఇక్కడ ఇంతకుముందు ఇదిగోండి హెచ్పి గ్యాస్ ఉంది. ఆ గ్యాస్ ఉన్నప్పుడు ఇక్కడ అసలు ఏమి ఉండేవి కాదనమాట. అంటే అప్పుడు గ్యాస్ అనేది ఊరి చివరే ఉండాలి కదా, అందుకని ఇప్పుడు అక్కడ ఉంది. మళ్ళీ ఇంతకుముందు మన ఓపీఎస్ దగ్గర ఉండేది గ్యాస్ ఒకటి, అవన్నీ చిన్నగా షిఫ్ట్ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం పెద్ద గోడౌన్ ఉంది హెచ్పిది. ఈ లైన్ చూడండి, ఈ లైన్లో మొత్తం బిల్డింగ్స్ అన్నీ చాలా పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు స్ట్రైట్గా వెళ్ళేసి అక్కడ ఎన్టీఆర్ పార్క్ ఉంది, ఎన్టీఆర్ పార్క్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ ఏరియా మాత్రం చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మొత్తం పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఈ లైన్లో. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్తాము. ఇప్పుడు మనం స్ట్రైట్గా వెళ్తున్నాము. ఇప్పుడు లెఫ్ట్కి వెళ్ళి స్ట్రైట్గా వెళ్తామన్నమాట. ఇదే అన్నమాట ఎన్టీఆర్ పార్కు. మన ఎన్టీఆర్ పార్క్ ఇది. ఇక్కడ చూడండి, మనకి కార్నర్లో స్వచ్ కేఫ్ అండ్ కిచెన్ అని పెట్టారు. ఇక్కడ ఈ మధ్య మన అద్దంకి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు వచ్చి ఓపెన్ చేశారు. ఇక్కడ మాత్రం ఈ కార్నర్లో టీ షాపు, ఇదంతా టీ షాప్ చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే మొత్తం ఈ టీ షాప్లో ఇక్కడ ఏంటంటే మొత్తం ఎన్టీఆర్ గారి పిక్చరు, కృష్ణ గారి పిక్చరు, శోభన్ బాబు గారి పిక్చరు, అట్లా మొత్తం సినిమాటిక్గా అన్నీ మెయిన్ వాళ్ళు ఉంటారు కదా, మెయిన్ హీరో ఫొటోస్ అన్నీ పెట్టారు. ఇదే అనమాట ఎన్టీఆర్ పార్కు. ఈ పార్క్ కాడ మనం ఇంతకుముందు వీడియో తీసాము. ఇంతకుముందు అంటే 2-3 months వీడియో తీసాము. ఇక్కడ జిమ్ ఉంటుంది కార్నర్లో. పార్క్ మాత్రం పెద్ద పార్క్ అన్నమాట. ఈ ఏరియా మొత్తం చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా పెద్ద పార్కు. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తున్నాము. ఈ లైన్స్ అన్నీ మనం ఎప్పుడు వీడియో తీయలేమంట. నేను మామూలుగా చూశాను ఎటు వెళ్తుందా ఈ లైను అని, మొత్తం ఎక్స్ప్లోర్ చేశాను, కానీ మామూలుగా మనం వీడియో అయితే తీయలేదన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇక్కడ అన్నీ చాలా బాగున్నాయి. సూర్యుడు చూడండి ఎంత బాగుందో. ఇటు నుంచి వీడియో తీసేటప్పుడు సూర్యకిరణాలు పడుతుంటే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. ఇక్కడ అన్ని అపార్ట్మెంట్స్ కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, అక్కడక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇప్పుడు కట్టే వాళ్ళందరూ 5-6 ఫ్లోర్లు తక్కువ కట్టట్లేదు, మొత్తం ఒక సొసైటీ లాగా ఏర్పడి అలా కట్టేస్తున్నారు అన్నమాట. సో మామూలు ఓన్ హౌసెస్లో అయినా కూడా అలాగా కడుతున్నారు. కింద పక్క పార్కింగు, మళ్ళీ 2-3 floors అలా కట్టేస్తున్నారు. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి వెళ్ళామన్నమాట. ఇక్కడ ఒక సంగం డైరీ జనరల్ స్టోర్ ఉంది రోడ్డుకి ఆపోజిట్ సైడ్న, లేడీస్ టైలర్స్. ఇప్పుడు మనం లెఫ్ట్కి వెళ్తున్నాము. ఇంక స్ట్రైట్గా వెళ్తే మనం దాదాపుగా అది మెయిన్ రోడ్ ఉంటుంది కదా, మెయిన్ రోడ్ దగ్గరికి వచ్చాం అనమాట. ఇక్కడంతా ఖాళీ ప్లేస్లు ఉన్నాయి, కొన్ని చాలా ఉన్నాయి ఖాళీ ప్లేసెస్. ఇక్కడ ఒక అపార్ట్మెంట్ ఉంది, నందనవనం అని. ఈ కార్నర్లో రోడ్డు పోటుకి కాకుండా అక్కడ అమ్మవారు
లక్ష్మీ దగ్గర బొమ్మలు అండ్ వినాయక స్వామి బొమ్మలు పెట్టారు. ఈ పక్కన ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఆ పైన మిషన్ ఉంది కదా, ఆ మిషన్ మా వాడికి నచ్చింది, అందుకని దాన్ని అలా వీడియో తీసాడనమాట. ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. మొత్తం కింద పార్కింగ్ అంతా. ఇటంతా కొంచెం ఖాళీ ఉన్నాయి. ఇటు నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే సమతానగర్ వెళ్తాము. సమతానగర్ ఆ రోడ్డు ఉంది కదా, ఆ కాలువ దగ్గరికి వెళ్తాం అనమాట. ఇదంతా మన సుజాత నగర్. స్ట్రైట్గా వెళ్తే మనం సుజాత నగర్లోకి వెళ్తాము. అదనమాట. ఇక్కడ అన్నీ కొంచెం ఖాళీ ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడ ఒక స్కూల్ ఒకటి ఉంది, గవర్నమెంట్ స్కూల్ ఒకటి ఉంది. ఇక్కడ ఈ లైన్ వాళ్ళు ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ ఒక ఆవు గోమాతకి వాళ్ళు అన్నం పెడుతున్నారు. ఇదన్నమాట. అపార్ట్మెంట్స్ మాత్రం ఇక్కడ చాలా బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నమాట. నేను చాలా స్లోగా వెళ్ళాను, ఫాస్ట్గా వెళ్ళకుండా. మొత్తం ఫాస్ట్గా వెళ్తే ఒక్కసారి లాగ్ అవుతుంది, అందుకని స్లోగా వెళ్ళాను అనమాట. చాలా స్లోగా, డెడ్ స్లో అన్నట్టే అలా వెళ్ళామన్నమాట. ఇది మాత్రం మా వాడు ముందు కూర్చొని వీడియో తీశాడు. ఇది మేము స్కూల్ నుంచి వచ్చేటప్పుడు తీసాము. ఈరోజు మండే కదా, ఈరోజు మండే నేను వీడియో అప్లోడ్ చేసే డేటు. ఇది సాటర్డే రోజు మనం వీడియో తీసాము. సండే వీడియో పెట్టలేదు, సండే స్కిప్ అయింది. నేను బయటికి వెళ్ళాను వేరే చోటికి, వేరే ఫంక్షన్ ఉంటే, అందుకని ఆ రోజు స్కిప్ అయింది అనమాట. మనం ఇప్పుడు ఇక్కడికి వచ్చాము, సుజాత నగర్. ఇది ఆపోజిట్ కనపడేది మనకి పోలీస్ క్వార్టర్స్. ఈ పోలీస్ క్వార్టర్స్ లైన్లో ఇక్కడ ఒక పక్కన ఒక చర్చ్ ఉంది. లెఫ్ట్ సైడ్ కనపడేది మన క్వార్టర్స్, పోలీస్ క్వార్టర్స్. ఇంతకుముందు పోలీస్ క్వార్టర్స్లో అన్ని హౌసెస్ ఉండేవి. ఇప్పుడు అన్నీ దాదాపుగా మొత్తం డిమాలిష్ చేశారు. అక్కడ ఏదో ప్లాన్ జరుగుతుంది, ఏదో వస్తుంది. అక్కడ పోలీస్ ట్రైనింగ్ స్కూల్ ఉంది. పోలీసులు సెలెక్ట్ అయిన పోలీసులకి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారు ఒంగోలులో. అది పీటీసీ స్కూల్ అని ఉంటుంది, పోలీస్ ట్రైనింగ్ స్కూలు. ఇక్కడ గోడ ఉంది కదా, ఆ గోడ పక్కన అటు సైడ్ అంతా పోలీస్ క్వార్టర్స్, పోలీసు సంబంధించిన ప్లేస్ అన్నమాట అదంతా. ఇక్కడ మెయిన్ రోడ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా మొత్తం జిల్లా ఫామ్ అయినప్పుడు ఈ స్థలం కేటాయించారు. ఇప్పుడు ఈ బైక్ మీద వెళ్తున్నారు కదా, అతను కూడా యూట్యూబర్ అంట. మా వాడు చెప్తున్నాడు, మా వాడు ఫాలో అవుతుంటాడంట. అతనికి ఏదో డ్యూక్ బైక్ ఉంది. ఆ డ్యూక్ బైక్, ఆ బైక్స్ ఉన్నవాళ్ళు, అలా ఉన్న వాళ్ళందరినీ మా వాడు ఫాలో అవుతూ ఉంటాడు. ఆ బైక్స్ని ఎలాంటివి ఏంటి అవన్నీ అలా ఫాలో అవుతూ ఉంటాడు అన్నమాట. మనకి ఆ బైక్స్ గురించి ఇంట్రెస్ట్ ఉండదు, మనం చూడము, వాడే కొన్ని ఫాలో అవుతూ ఉంటాడు. ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాము. ఇదంతా మెయిన్ రోడ్డు, ఇదంతా సుజాత నగర్ రోడ్స్ అన్నమాట. సుజాత నగర్ 1, 2, 3, 4 అట్లా 15, 16 ఉన్నాయి. ఆ వీడియో కూడా ఒకటి తీయాలి. ఇది కార్నర్లో మనకి సమతానగర్ వెంకటేశ్వర స్వామి గుడి, సమతానగర్ వెంకటేశ్వర స్వామి గుడి అనమాట ఇది. ఈ గుడి ఒకసారి మేము 10th చదివేటప్పుడు గుడి ఊగుతుందని చెప్పి అలా ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు గుడి చూడటానికని మేము వచ్చాము. అప్పుడు వచ్చాను ఫస్ట్ 8th, అప్పుడు 6th, 8th, 9th చదువుతున్నాను. మేము అప్పుడు స్టేట్ బ్యాంక్ కాలనీలో ఉండేది మా స్కూలు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట సైకిల్ వేసుకొని. మళ్ళీ పక్క లైన్ ఉంది. ఈ పక్క లైన్ లోపలికి వెళ్తే కూడా ఆ ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అక్కడ ఈ లైన్ లోపల అన్నమాట ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. అండ్ అక్కడ మేము క్రికెట్ ఆడేవాళ్ళం లాస్ట్లో. ఇప్పుడు అక్కడంతా అపార్ట్మెంట్స్ కట్టేశారు. ఇక్కడ నుంచి మా వాడు పట్టుకోలేవాళ్ళు, ఫోను షేక్ వస్తుంది. వాడే ఊరకాల పట్టుకొని ముందు కూర్చుంటాడన్నమాట. ఇంకో షేక్ వచ్చింది ఇక్కడ నుంచి. వీడియో మొత్తం ఇప్పటిదాకా బాగుంది, ఇక్కడ నుంచి షేక్ వచ్చిందన్నమాట. ఏంద్రా అంటే పట్టుకోలేకపోయాను అన్నాడు. దానికి ఐ అపాలజైజ్ ఫర్ దాట్. అదనమాట. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ ఇల్లులన్నీ కొంచెం తగ్గుగా ఉన్నాయి. ఈ ఇల్లులు చూడండి, ఈ ఇల్లులు చూడండి ఎలా ఉన్నాయో, చాలా కిందకి వెళ్ళిపోయినాయి.
అంటే రోడ్డు వేసుకుంటా రోడ్డు పెరిగింది. ఇల్లులు మాత్రం చాలా కిందకు ఉన్నాయి. మామూలుగా చూడండి మెట్లు ఎలా ఉన్నాయో. మామూలుగా అంటే మనకు ఇంట్లో నుంచి రోడ్డు మీద పైనుంచి కిందకు ఉంటాయి కదా, ఇప్పుడు రోడ్లో నుంచి ఇంట్లోకి మెట్లు ఉన్నాయి. అంటే రోడ్డు హైట్ అయిపోయింది, ఇల్లు కిందకి వెళ్ళిపోయినాయి అనమాట. ఇంకా అది మారదు. మళ్ళీ వేరే కాంట్రాక్ట్ వచ్చి మళ్ళీ రోడ్డు వేసారంటే మళ్ళీ ఇంకొంచెం పెరిగిద్ది. ఇంకా రోడ్డు పెరుగుతూనే ఉంటుంది. అదనమాట. ఇది సమతానగర్ నుంచి మనం ఇంక మెయిన్ రోడ్డుకి వచ్చాము. ఇది పొదిలి, లెఫ్ట్ వెళ్తే పొదిలి రోడ్డు, ఇదంతా మెయిన్ రోడ్డు. ఎక్కడికి వచ్చాము హారిక చికెన్ సెంటరు. ఎక్కడేమైందంటే ఇక్కడి నుంచి మేము ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం. కానీ మా వాళ్ళు ఏంటంటే చైతన్య స్కూల్ కదా, ఆ చైతన్య స్కూల్ బస్సు వెళ్ళిందనమాట. ఆ బస్సులో మా చిన్నోడు వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు. వాడున్నాడని చెప్పి నాన్న వాళ్ళ ఇల్లు చూద్దామని చెప్పి వెళ్దామన్నాడు. సరే అని అటు వెళ్ళాము. అటు వెళ్ళి విరాట్ నగర్లోకి వెళ్ళాము అనమాట. ఇదంతా అన్ఎక్స్పెక్టెడ్, మేము అనుకోకుండా ఊరక అలా వెళ్తూ ఉన్నాము. అన్ఎక్స్పెక్టెడ్, ఇది ప్లాన్డ్ కాదనమాట. అది సాయిబాబా సెంట్రల్ స్కూల్ బస్సు. ఇక్కడ ఏంటంటే మా వాడు వెనక పెద్దోడు ఉన్నాడు, వాడికి బ్యాగ్ ఉండటం వల్ల వాడికి బాగా బరువుగా ఉందంట. అందుకని బ్యాగ్ తీసి షిఫ్ట్ చేశాడు ముందుకి. ఏంట్రా ప్రాబ్లం ఏమైనా ఉందా తిరగడానికి అంటే, ఆ బ్యాగ్ ఉంది, బ్యాగ్ ఉండడం వల్ల నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అన్నాడు. అందుకని బ్యాగ్ ముందు షిఫ్ట్ చేసి మళ్ళీ అటు వెళ్ళామన్నమాట లోపలికి. ఇప్పుడు మనం విరాట్ నగర్లోకి వెళ్తున్నాము. ఈ పక్కన స్కూల్ వచ్చి గౌతమి స్కూలు. ఈ స్కూల్ కాడే చాలా పెద్ద స్కూల్ ఇక్కడ ఈ ఏరియాలో. సిఎన్జి అవైలబుల్ అట్ ఐఓసిఎల్ అంట. సిఎన్జి అవైలబుల్ ఉందంట ఐఓసిఎల్ పెట్రోల్ పంప్లో. ఈ నియరెస్ట్ పెట్రోల్ పంప్ ఏదో ఉంటుంది కదా, ఆ నియరెస్ట్ పెట్రోల్ పంప్లో అవైలబుల్ ఉందని చెప్పి అక్కడ బోర్డు పెట్టారన్నమాట. అక్కడ ఒక స్కూల్ బస్ ఉంది. మనం ఇప్పుడు స్ట్రైట్గా ఇదంతా విరాట్ నగర్, మనం స్ట్రైట్గా వెళ్తున్నాము విరాట్ నగర్లోకి. ఆల్రెడీ బస్సు లోపలికి వెళ్ళిపోయిందనమాట. మేము అక్కడ ఆగి వెళ్ళేటప్పటికి బస్సుని మేము కవర్ చేయలేకపోయాము. వాళ్ళు ఇల్లు ఎక్కడ చూద్దామని వెళ్ళాడనమాట. వాళ్ళ ఫ్రెండ్ అభి అని వాళ్ళ ఫ్రెండ్ అనమాట. వాడి క్లోజ్ ఫ్రెండ్, మా చిన్నడు క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈ లైన్లోనే ఉంటాడు. ఒకసారి వచ్చాము వాడిని చూద్దామని, కానీ వాళ్ళు ఫోన్ ఎత్తలేదు, వాళ్ళ పేరెంట్స్. అందుకని మేము ఇక్కడ వాళ్ళని కనుక్కోలేకుండా వెళ్ళిపోయాం అన్నమాట. ఇది స్కూల్ బస్సు. ఏంటి ఇలా వచ్చింది ఇక్కడ స్కూల్ బస్సు. ఆ స్కూల్ బస్సు నుంచి మేము ఇలా ముందుకు వెళ్ళామన్నమాట. మా వాడు అక్కడ వీడియో తీయలే, ఎందుకంటే వాళ్ళ స్కూల్ బస్సు కదా, వాళ్ళ సార్ వాళ్ళు కొడతారేమో వీడియో తీస్తే అని తీయలేదు. కొంచెం ముందుకు వచ్చి మళ్ళీ తీశాడు. ఇది విరాట్ నగర్, ఇది మొత్తం విరాట్ నగర్ అనమాట. లెఫ్ట్కి వెళ్తే ఇంకొంచెం ముందుకు వెళ్తే విరాట్ నగర్ ఎండ్ అయింది. మనం కూడా రైట్కి వెళ్తున్నాము, బస్సు వస్తుంది. ఆ బస్సుని మళ్ళీ మనం క్యాచ్ చేయాలని చెప్పి ఇంకా బస్సు బయటికి రాలా. సూర్యుడు చూడండి చాలా బాగున్నాడు, సన్సెట్ అవుతుంది. టైం వచ్చేసి 5:30 అనమాట. ఆ ముందు కనపడేది గౌతమి పబ్లిక్ స్కూల్, ఇందాక చెప్పినట్టు. సూర్యుడు మాత్రం చాలా బాగున్నారు. ఇక్కడ నుంచి మీరు ఒకవేళ సన్సెట్ చూడాలంటే ఈ ఏరియాకి వస్తే సన్సెట్ బాగా చూడవచ్చు. అబ్బా మంచి రేస్. ఇదన్నమాట స్కూల్ బస్సు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ గమనించండి, పిల్లలు బస్సు లోపల అద్దం లోపల వాళ్ళు పైన మనకి పట్టుకోవడానికి హ్యాంగర్స్ ఉంటాయి కదా, అవి పట్టుకొని ఏలాడుతున్నారు. ఇది గౌతమి స్కూల్ అనమాట. ఇప్పుడు అది మనకు క్లోజ్గా కనపడుతుందో లేదో, మాకైతే కనపడుతుంది. మీరు కూడా ఒకసారి వాచ్ చేయండి, మీకు ఇక్కడ కనపడుతుందో లేదో. మామూలుగా ఇప్పుడు కాదు, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అక్కడ ఒకసారి బస్సు ఆపారు, అప్పుడు చూద్దాము. పిల్లలు లిటరల్లీ ఏలాడి అక్కడ అది ఉంటుంది కదా సీటు, ఆ సీట్లో పడుతున్నారు. అది వాళ్ళు లాస్ట్లో ఇంకా ఉండే వాళ్ళు ఇద్దరు ఉన్నట్టున్నారు, అలా పడుతున్నారు అన్నమాట. అది మేము క్యాచ్ చేసాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కొంచెం క్లోజ్, ఇక్కడ కొంచెం బస్సు ఆగేటప్పుడు
అప్పుడు చూడండి ఆడు అలా పైకి ఉన్నాడు, లాస్ట్లో ఊగుతున్నాడు చూడండి, ఊగుతా ఇంకోటి ఎక్కుతాడు, ఇప్పుడు ఇంకోటి ఎక్కుతున్నాడు చూడు. వాళ్ళు పడితే ఏమన్నా ఉందా అని. మా వాడేమో వెళ్దాం అంటాడు, పెద్దోడేమో వద్దన్నాడు. అందుకని ఇంకా మేము ఇటు వెళ్ళలేదన్నమాట. ఈ లైన్ కాడ మేము ఎప్పుడు వీడియో తీయలేదు. ఈరోజు మార్నింగ్ కదా, ఈరోజు చూద్దాము. మా పెద్దోడిని ఇంటి దగ్గర వదిలిపెట్టేసి నేను మా చిన్నోడు తిరుగుతాము. ఇంక ఇదంతా హైవే అనమాట. మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక స్కూల్ ఉంది, అదేంటో స్కూల్. ఇదంతా వీడియో అంతా షేక్ వచ్చింది బాగా. హెలో కిడ్స్ అని ఇక్కడ ఒక స్కూల్ ఉంది, అది మంచి స్కూలే అంట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో లాస్యా గ్రాండ్ రెస్టారెంట్ ఉంది, ఇది బాగా పాపులర్ అయింది ఈ మధ్య. ఇక్కడ చాలా పెద్దది పెట్టారు, లోపల ఫుడ్ సెక్షను, డైనింగ్ సెక్షను, వెనక ఒక హాలు అవన్నీ పెట్టారన్నమాట. ఇక్కడ శివాని బ్యానరు. ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళాము మేము, ఇది దేవరా బ్యానర్ అన్నమాట. దేవరా సినిమా ఎలా ఉందో కామెంట్ చేయండి, నేను చూడలేదు, ఇంకా చూడాలి. ఇక్కడ మనోహర లాడ్జ్ అని ఉంది లోపల, ఇక్కడ పెట్టారు ఒక లాడ్జి, శ్రీనివాస కాలనీ. ఇది శ్రీనివాస కాలనీ అంటే ఇది ఇంతకుముందు 40 years బ్యాక్ డైరీలో ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇచ్చారన్నమాట ఈ లైన్లో ప్లేసెస్. డైరీలో ఉండే వాళ్ళందరూ దాదాపుగా ఇక్కడే ఉండేవాళ్ళు, డైరీ ఎంప్లాయీస్ అందరూ ఇక్కడి నుంచే వెళ్ళేవాళ్ళు అనమాట. అంటే అప్పుడు ఇంకా ఒంగోలు లాస్ట్, ఇక్కడే ఉండేవాళ్ళు డైరీ. ఇక్కడ చాలా ఇల్లులు ఉన్నాయి, ఇంకా కొన్ని ఇల్లులు ఉన్నాయి, అంటే అప్పుడు ఇల్లులు. మిగతా అన్నీ మాత్రం పడేశారు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ చూడండి ఒక ఇల్లు ఉంది, మిగతా అన్నీ మాత్రం పడేసి వాళ్ళ పిల్లలు స్కూల్స్, వాళ్ళ పిల్లల తరం వచ్చినప్పుడు ఇంకా వాళ్ళు పడేసి వేరే కడతా ఉంటారు కదా, అదనమాట. ఇది నిర్మలా స్కూలు, నిర్మలా స్కూల్ బస్సు ఇది. ఈ లైన్ ఏంటంటే శ్రీనివాస కాలనీ లాస్ట్, ఇంక ఇది శ్రీనివాస కాలనీ లాస్ట్కి వచ్చేసాము. ఇక్కడ నుంచి స్ట్రైట్గా కూడా మనకి పోతురాజు కాలువ దాటి అటుగాడ వెళ్ళచ్చు. అటుగాడ మనకి రోడ్లు పడ్డాయి ఇప్పుడంతా పోతురాజు కాలువ దాటిన తర్వాత అక్కడ కాడ లైన్స్ ఉన్నాయి, అక్కడ కాడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. ఇంకా ఇక్కడంతా గది 2 లక్షలు అలా వెళ్ళిపోయింది. ఎక్కడ గదిలు ఇచ్చినా గది 2 లక్షలు 2.5 లక్ష అట్లా ఉందన్నమాట. అక్కడే కొంచెం 1,20,000 అట్లా అంటున్నారు, అందుకని ఇంకొంచెం అటు వెళ్ళారు. అది కాడ డెవలప్ అయిందంటే ఇంకా అటుగాడ ఇంకా మనం ఇంకొంగోల్లో కొనలేము, అలా అయిపోద్ది అన్నమాట. అపార్ట్మెంట్స్ వస్తున్నాయి, ఇంకా అపార్ట్మెంట్ కొనుక్కొని ఉంటాం అన్నమాట. ఈ లైన్ ఇది బాగా షేక్ వచ్చింది. స్టాండ్ ఉంది కానీ ఆ స్టాండ్ ఎరగొట్టారు, అందుకని మళ్ళీ ఇంకో స్టాండ్ తీసుకోవడం అన్నీ ఎరగొడతా ఉన్నారు వీళ్ళు. ఇదనమాట. నేను ఇక్కడ దాకా వాకింగ్కి వస్తాను మా ఇంటి దగ్గర నుంచి. ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు. ఇదంతా సాయిబాబా గుడి లైను, అటు వెళ్ళొచ్చు అనమాట. ఇటు నుంచి అంతా కూల్గా ఉంది. ఇదంతా మా సాయిబాబా గుడి లైను. ఆ సాయిబాబా గుడి లైన్ పక్క లైన్ అన్నమాట ఇది. ఇక్కడ అంతా కూడా మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. ఇక్కడ అంతా కూడా మంచి ఏరియా. ఇది ఉమా మానవ వికాస్ కేంద్రం అని ఉండిద్ది కదా, ఆ లైన్ అనమాట. ఇక్కడ ఒక కంట్రీ మాల్ అని పెట్టారు, ఇక్కడ టైలరింగ్ షాప్స్ పెట్టారు. ఇదే అన్నమాట ఉమా మానవ వికాస్ కేంద్రం. ఇంతకుముందు ఇది అడివి, ఇప్పుడు మెయిన్ రోడ్డు. ఈ రోడ్డు వచ్చేసి మన స్టేట్ బ్యాంక్ కాలనీ 3rd లైను, స్టేట్ బ్యాంక్ కాలనీ సెకండ్ లైన్ అన్నమాట. ఈ లైను ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ ఉంది కదా, అదనమాట ఆ లైను. అక్కడి నుంచి మేము మళ్ళీ స్టేట్ బ్యాంక్ కాలనీ లైన్లో నుంచి మళ్ళీ మా ఇంటి సైడ్ వెళ్ళాము అనమాట. మొత్తం చుట్టూ తిరిగాము ఈరోజు. అంటే మనకు ఒక వీడియో కాంటెంట్ కావాలన్నప్పుడు కొంచెం కష్టపడాలి కదా. మన మెయిన్ ఏరియా లైన్స్ అన్నీ
చూపించాలి కదా అని నేను ఇంకా మొత్తం చుట్టూ తిరిగి వచ్చాను. రేపు ఏం చేస్తానంటే మొత్తం మా వాడిని ఇంటి దగ్గర దింపేసి ఇంకెమ్మంటే వేరే డైలీ వీడియో వస్తుంది. ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఏంటంటే ఎక్కువ రీచ్ వస్తుంది. మీరు చూసినప్పుడు కొంచెం లైక్ చేయండి. కొంచెం ఒక 1000 లైక్స్ దాకా వస్తే మన వీడియోస్ బాగా రీచ్ అవుతాయి. నాకు మోటివేట్ అవుద్ది, నేను ఇంకా చేయటానికి అవకాశం ఉంటుంది అనమాట. ఇంక ఈ లైను మా లైన్ అనమాట. వీళ్ళందరూ జూపిటర్ స్కూల్ యూనిఫామ్ మాత్రం చాలా బాగుంది. మొత్తం పిల్లలందరూ యూనిఫామ్ డ్రెస్లో వస్తూ ఉంటే చాలా బాగుందనమాట. ఇక్కడ జూపిటర్ స్కూలు మొన్న ఈ మధ్య 30 years యానివర్సరీ చేశారు. చాలా చాలా ఓల్డ్ స్కూలు. అండ్ నా అభిప్రాయం ఏంటంటే జూపిటర్ స్కూల్లో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది. పెద్ద కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఇక్కడ మాత్రం బేసిక్స్ మాత్రం బాగా చెప్తారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ